Hi everyone, welcome to my Atteya's channel Sarvastotra Nidhi. So ఇది మా అత్తయ్య ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఎందుకు వ్లాగ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్ ఇన్ మై అత్తయ్యస్ కెరియర్ అనమాట. అంటే ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక అత్తయ్యకి వితిన్ 3 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకని చెప్పేసి మేము ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇది అత్తయ్య ఛానల్లో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద వీడియోస్ అంటే లైక్ ఏమంటారు అవన్నీ వీడియోస్ ఉంటాయి కదా, స్తోత్ర వీడియోస్, అది కాకుండా ఇది సపరేట్ వ్లాగ్ అనమాట. సో ఇదంతా మీకోసమే, ఎందుకంటే మీరు అందరు చాలా సపోర్ట్ చేశారు అత్తయ్యకి. మీరు ప్రతి ఒక్క వీడియోని చూసి నేర్చుకొని, సో అది ఒక మంచి హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. మీకోసం అత్తయ్య అయితే చాలా కష్టపడి నైట్స్ వరకు కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో యా, అందుకని చెప్పేసి ఒక చిన్న అప్రిషియేషన్ లాగా ఒక సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. అండ్ ఫర్దర్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చలో, కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇలానే లక్షలు, కోట్లు, మిలియన్లు అవ్వాలి. అండ్ ఏమంటారు, అందరికి ఇగో చిమ్మేవి తినా. నక్షత్ర, విధు చూస్తున్నారా? వాళ్ళు నా కళ్ళు కనిపించండి. నక్షత్ర, విధు నీకే చూడు. నా ఈ సర్వస్తోత్ర నిధి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజుతో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇంకా ఇలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలిపి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రసన్న లక్ష్మి. మీ జర్నీలో మీరు ఎలా చేశారు అంటే మీకు 1000 రావడానికి ఇంత తొందరగా వచ్చింది కదా, సో మీరు ఎట్లా కష్టపడ్డారు అంటే ఎలా చేశారు అనేది మీరు షేర్ చేయాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను అసలు స్తోత్రాలు చెప్తానని అనుకోలేదు. అనుకోని సంఘటన వల్ల చెప్పాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ గోస్ టు వసుంధర గారు. వసుంధర గారు నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఎలాగైనా మేడం మీరు సౌందర్య లహరి స్టార్ట్ చేయాలి అని అన్నారు. సరే నేను చెప్పలేస్తాను లేదమ్మా అంటే, లేదు మేడం చెప్పేది చూడండి అన్నారు. ఫస్ట్ నేను సౌందర్య లహరి చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ శివానంద లహరి చెప్పాను. శివానంద లహరిలో నేను అది చేసుకొని వెంటనే చెప్పగలను అనే నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అలాగే భాగ్య గారు, కుమారి గారు, రాజేశ్వరి గారు వీళ్ళంతా కూడా బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే నేను రికార్డింగ్స్ అన్ని పెడుతూ ఉండేదాన్ని, నా మొబైల్లో అంతా బ్లాక్ అయిపోతూ ఉండేది. అదే అప్పుడు ఏం చేయాలి అంటే మా అబ్బాయి శశాంక్, అమ్మ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయమ్మా, ఇవన్నీ రికార్డింగ్స్ యూట్యూబ్లో పెట్టేస్తే ఇదంతా ప్రాబ్లం రాదు అని అన్నాడు. అయితే బట్ నేను కరెక్టే కదా అనుకున్నాను, యూట్యూబ్ మనకు అంత సూట్ కాదు లేదా అని అన్నాను. లేదమ్మా నువ్వు చెయ్యి, ఏం పర్వాలేదు అన్నాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 6 months అయింది. చేశాను. ఆ తర్వాత దానికి ఎడిటింగ్ అన్ని కూడా వాడే చేశాడు. నేను రికార్డింగ్ మాత్రం చేసి ఇచ్చేదాన్ని. అలా ఫస్ట్ రికార్డింగ్ మూక పంచశతేసు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సుందరకాండ, ఆ తర్వాత సౌందర్య లహరి కొన్ని చేశాను. ఇప్పుడు మణిద్వీప వర్ణన, ఆర్య ద్విశతి అందరు కూడా చాలా ప్రోత్సహించారు. అసలు నారాయణీయాన్ని అయితే కూడా అందరు కామెంట్ల రూపంగా చాలా బాగా చెప్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా నేను చెప్పేవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఒకసారి సుందరకాండ చెప్తాను. సుందరకాండని ఆ తర్వాత పూర్తి రామాయణం కూడా చెప్పాలి అని అనుకున్నాను. భగవంతుని అనుగ్రహం ఉంటే అది కూడా చెప్తాను. చెప్పిన ప్రతి దాన్ని కూడా తప్పకుండా యూట్యూబ్లో పెడతాను. నా క్లాసుకు వచ్చిన వాళ్ళే కాదు, రాని వాళ్ళు కూడా చూసి చదువుకునేలాగా నేను చెప్పాలని, అందరికీ సులభమైన పద్ధతిలో చదువుకోవాలనే నా ఆశయం. అలాగే తప్పులు లేకుండా విసర్గలు, అలాగే మహాప్రాణాలు పట్టాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఎంతో మంది చెప్తున్నారు, అలాగే అందరిలో నేను చెప్తున్నాను. అయినా కూడా నన్ను అందరు ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకా మీ నుంచి ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా చాలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అత్తయ్య.
అండ్ నాకు తెలిసి అత్తయ్య వీడియోస్ అన్నీ అందరికీ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. వాళ్ళ టైంకి క్లాస్ అటెండ్ అయినా అవ్వకపోయినా మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూసుకొని వాళ్ళు అనేది నేర్చుకోవచ్చు. సో అలా అనేసి అత్తయ్య స్టార్ట్ చేశారు. సో ఇదైతే అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మీకు మంచి విషయాలు ఇంకా అత్తయ్య చెప్తూనే ఉంటారు. ఇంకా మంచి కంటెంట్తో మీ దగ్గరకు వస్తారు. మంచి స్తోత్రాలు, మంచి రామాయణం, భగవద్గీత ఇవన్నీ మీకు తెలియజేస్తారనమాట. మీరందరూ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. అలాగే మా అత్తయ్య డైలీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారనమాట. సో ఎవరైనా కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో అత్తయ్య మీ అందరికీ పర్సనల్గా లింక్ షేర్ చేస్తారు. సో మీరు కూడా జాయిన్ అయ్యి మీరు అన్నీ నేర్చుకోవచ్చు. అలాగే చాలా ఫీడ్బ్యాక్ ఏంటంటే నారాయణి అని చెప్పాక చాలా మంది కూడా ఈ విషయం చెప్పారు. ఎన్నో అనారోగ్యాలు కూడా పోయాయి, నిద్ర పట్టని వాళ్ళందరికీ కూడా నిద్ర పట్టాయి. అలాగే సౌందర్యాలు చెప్పిన వాళ్ళకి కూడా చాలా మందికి నేను ఇచ్చే టిప్స్ వల్ల చాలా బాగా జరిగాయి. అలాగే ఇంకా ఇంకా చెప్తూ ఏదో నాకు చేతనైనంత వరకు అందరికి చెప్పాలని ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని మూక పంచశతి మళ్ళొకసారి మనం చదువుకుందాం. అలాగే ఇప్పుడు సుందరకాండ జరుగుతుందండి. ఎవరైనా సుందరకాండ నేర్చుకునే వాళ్ళందరూ కూడా కావాలంటే నేను నా లింక్ ఇస్తాను, నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. దిస్ వాజ్ అవర్ స్వీట్ క్యూట్ బ్లాగ్ అనమాట. సో ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మేము ప్రతి 1000 సబ్స్క్రైబర్స్కి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. సో మీరు సపోర్ట్ చేస్తే కనుక ఈ ఛానల్ ఒక మంచి హిట్ అవుతుంది మీ అందరి సపోర్ట్ వలన. అండ్ ఇప్పుడు వర్క్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. అయితే ఇలా కేక్ కట్ చేయాలని కాదు, కేక్ కట్ చేసి ఇలా నా మెమొరీని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశంతోనే చేసాం. మన సంప్రదాయం కాదు, అవన్నీ లేదు. ఎందుకంటే ఏదో ఒక మూమెంట్ని మనం మాటి మాటికి గుర్తు చేసుకోవాలంటే ఇలాంటి ఒక చిన్న మనం చేసుకోవాలి. అందుకని మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. నా సర్వస్తోత్ర నిధి వి ప్రసన్నలక్ష్మి అని ఉంటుంది. దాన్ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. వచ్చిందా పోయి.